హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీకు హ్యాపీ పేలో బీ2సి మరియు బీ2బీ అప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో బీ2బీ వచ్చేటప్పటికి రిటైలర్, డిస్ట్రిబ్యూటర్ మరియు ఫ్రాంచైజీ వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది. ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఒక రిటైలర్కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లైక్ వీసా, మాస్టర్, రూపే, బోత్ ఎడ్యుకేషన్ కేటగిరీ, అదేవిధంగా రెంటల్ కేటగిరీ, కార్పొరేట్ కార్డ్స్ కానివ్వండి, ఆ రకంగా ఉంటుంది. పే ఇన్ ఆప్షన్లో మనకి లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో వెరిఫై చేయాలనుకుంటే వాళ్ళ యొక్క ఆధార్, పాన్ ద్వారా మనం వెరిఫై చేసుకుంటాం కస్టమర్ని. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కస్టమర్స్లో వెరిఫై అయిన వాళ్ళకి పే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా మనం ట్యూషన్ ఫీ, ఎడ్యుకేషన్ ఫీ, గీతా చుక్కలకి మనం యాజ్ ఎ రిటైలర్గా సపోర్ట్ చేయబోతున్నాము. సో నేను ఇక్కడ ట్యూషన్ ఫీ అయితే సెలెక్ట్ చేశాను. ఒక 50,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ నాకు వెంకట్ భరద్వాజ్ ఆల్రెడీ ఉన్నారు. లేదు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నేను వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, పాన్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇచ్చి యాడ్ బెనిఫిషరీ చేయొచ్చు నేను. సో ఆల్రెడీ నాకు లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీలో వెంకట్ భరద్వాజ్ ఉన్నాడు కాబట్టి తను నేను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50,000 రూపీస్కి గాను బై డిఫాల్ట్ 1.80% రిటైలర్ యొక్క ఛార్జెస్ నేను అప్లై చేశాను. కావాలనుకుంటే 2% కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి మినిమం ఛార్జ్ వచ్చేసరికి 1.6 ఎడ్యుకేషన్కి ఉంటుంది. మ్యాక్సిమం 4% వరకు వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, కార్డ్ నెట్వర్క్ బట్టి. అదేవిధంగా 50,000కి నేను 2% అయితే ఛార్జ్ చేయబోతున్నాను ఈ ఎగ్జాంపుల్లో. సో యాజ్ ఎ రిటైలర్గా నాకు 0.60% కమిషన్ అయితే ఉంది. అంటే నాకు ఒక 300 రూపీస్ వరకు కమిషన్ అనేది నా మెయిన్ వాటిలో క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే బెనిఫిషరీ అకౌంట్కి వచ్చేసరికి వెంకట్కి ఒక 49,000 అయితే క్రియేట్ అవబోతుంది. సో ఇక్కడ నా యొక్క క్యాష్ ఫ్రీ టెస్ట్ పీజీలోకి అయితే నేను తీసుకురావడం జరిగింది. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, వీసా యాడ్ చేశాను. అండ్ దెన్ డిఫాల్ట్ ఓటీపీ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సబ్మిటింగ్ ఓటీపీ. సో నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎడ్యుకేషన్ 2:30 AM-కి 50,000 రూపీస్ అయితే వెంకట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను ఫ్రమ్ గీతాస్ క్రెడిట్ కార్డ్. ఈ రకంగా నాకు సక్సెస్ యూటీఆర్ నెంబర్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాలెట్ బ్యాలెన్స్ 2154కి అయితే అప్డేట్ అయింది. సో ట్రాన్సాక్షన్స్లో మనకి 300 రూపీస్ కమిషన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఏదైతే చేసామో మనకి ఈ ట్రాన్సాక్షన్లో 300 రూపీస్ కమిషన్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీంట్లో సెల్ఫ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు, రెఫరల్ కమిషన్స్ పొందవచ్చు. అదేవిధంగా రిటైల్, డిస్ట్రిబ్యూటర్ మరియు ఫ్రాంచైజ్ వాళ్ళు హైయెస్ట్ కమిషన్స్ మన ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కస్టమర్కి అయితే సర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంత సింప్లిఫైడ్గా ఉన్న మన హ్యాపీ పేని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.